హాయ్ అండి. ఇవాల్టి స్పెషల్ వెల్లుల్లి కారప్పొడి. కారప్పొడుల్లో ఎన్నో రకాలున్నాయి. ఆ కారప్పొడుల తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఈ కారప్పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తరువాత 2 కప్పులు ధనియాలు, 1 కప్పు జీలకర్ర వేసి వేయించండి. లో ఫ్లేమ్ మీద మాత్రమే నిదానంగా మంచి అరోమా వచ్చే వరకు వేయించండి. ఫ్లేమ్ పెంచి వేయించినట్లయితే ధనియాలు జీలకర్ర మాడి కారపొడి నల్లగా తయారవుతుంది. అందువల్ల లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. తరువాత 15 ఎండుమిర్చి, గుప్పెడు కరివేపాకు వేసి వేయించండి. ఎండుమిర్చి కారం గల కాయలైతే 10 వేయండి, కారం తక్కువ గల కాయలైతే 15 వేసి వేయించండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. వేయించిన వాటిని చల్లారనిచ్చి బ్లెండర్ జార్లో వేయండి. ఇందులో 15 నుంచి 20 వెల్లుల్లి రబ్బలు, నిమ్మకాయంత చింతపండు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయండి. రుచికి సరిపడా ఉప్పు వేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కోర్స్గా బ్లెండ్ చేయండి. గాజు సీసాలో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ వేసి స్టోర్ చేసుకోండి. టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.